హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో లైట్రూమ్లో బేసిక్ ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని చూపిస్తాను స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మీ ఫోటోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్రూమ్లో అయితే ఓపెన్ చేసుకోండి. సో లైట్రూమ్లో ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళాక టెంపరేచర్ అయితే కొంచెం ఒక 15 దగ్గరలో అయితే పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి టెంట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఒక 20 వైపు అయితే పెట్టుకుందాం. సో వైబ్రేషన్ అయితే ఒక 30 దగ్గరలో 20 పెట్టుకోండి. సో నెక్స్ట్ మిక్స్ ఆప్షన్లో క్లిక్ చేయండి. మిక్స్ ఆప్షన్ క్లిక్ చేశాక యూజ్ వచ్చేసి మనకి ఒక -2 దగ్గరలో పెట్టుకుందాం. సో ఎక్కువ చేస్తే బాగాలేదు కాబట్టి సో మైనస్లో అయితే పెట్టుకుందాం. -2 అలా పెట్టుకుందాం లెవెల్ దగ్గరలో. సో నెక్స్ట్ సాచురేషన్ వచ్చేసి ఒక పాజిటివ్ వైపు ఒక 30 దగ్గరలో అయితే పెట్టుకోండి. అండ్ లూమినస్నెస్ వచ్చేసి మనకి కొంచెం తగ్గిద్దాం, కొంచెం డార్క్ అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆరెంజ్ కలర్ వచ్చేసి మనకి యూజ్ని అయితే మనం ఒక 5 అలా పెట్టుకుందాం. అండ్ సాచురేషన్ వచ్చేసి మనకి 30 దగ్గరలో పెట్టుకుందాం. అండ్ లూమినస్ని కూడా మనం 30 దగ్గరలో అయితే పెట్టుకుందాం. సో వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేస్తే యూజ్ మొత్తం మైనస్ పెట్టండి, సాచురేషన్ కూడా మైనస్ పెట్టండి. సో గ్రీన్ కలర్ కూడా సేమ్ మైనస్ పెట్టండి, 100 యూజ్ని, సాచురేషన్ కూడా. సో లూమినస్ని -9 పెట్టుకోండి గ్రీన్ కలర్. సో నెక్స్ట్ ఆప్షన్ బ్లూ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. బ్లూ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మనకి యూజ్ని తగ్గిద్దాం, -లో పెట్టుకుందాం. సో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయింది మీరు చూడొచ్చు. సో సాచురేషన్ అయితే కొంచెం 70 దగ్గర అయితే పెట్టుకుందాం, 70 దగ్గరలో. సో లూమినస్ని కూడా -లో పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్లో అయితే మూవ్ అయిపోదాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి లూమినస్ని అయితే మైనస్ పెట్టుకుందాం. సో డన్ ఇచ్చేద్దాం. డన్ ఇచ్చేసాక మనకి నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే మూవ్ అవుదాం. సో నెక్స్ట్ ఆప్షన్లో మూవ్ అయ్యాక మనకి క్లారిటీని అయితే పెంచుకుందాం. క్లారిటీని ఒక 30 దగ్గరలో పెట్టుకుందాం. డిహైజ్ని కూడా కొంచెం 5% అయితే పెట్టుకుందాం. అండ్ వింగ్ని అయితే -30 దగ్గరలో అయితే పెట్టుకుందాం. సో చూడొచ్చు మీరు ఫిల్టర్ అని అప్లై చేసాక బాగా అయితే రెడీ అయింది ఫోటో అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మిడ్ పాయింట్ని ఒక తగ్గించుకుందాం కొంచెం, ఒక 30 అలా పెట్టుకుందాం, 30 దగ్గరలో. సో ఫర్దర్ చేయండి అలాగే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ టోన్లోకి వెళ్ళిపోయిన పైన. సో షాడోస్ని అయితే మనం స్ప్లిట్ టోన్లో హైలైట్స్ని అయితే మనం కలర్ చేంజ్ చేసుకుందాం. యూజ్ని ఒక 60లో పెట్టుకుందాం. అండ్ 60 పెట్టుకుందాం, అటు ఇటుగా 50 or 90. సో నెక్స్ట్ వచ్చేసి షాడోస్ని వచ్చేసి మనం ఒక బ్లూ కలర్లో పెట్టుకుందాం. బ్లూ కలర్లో కొంచెం డార్క్ అయ్యేటట్టు అయితే పెట్టుకుందాం. సో 230. సో ఇది బాగున్నట్టుంది. సో ఓకే ఫైన్, ఇదైతే ఉంచేస్తాను నేను. 232 పైన నెంబర్ చూపిస్తున్నారు కదా, అక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ ప్రకారం అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కలర్ బ్యాలెన్స్ అనేది మనం ఒకసారి పెంచుదాం ఎలా ఉందో. సో లేదు, మైనస్ పెడితేనే మంచిగా ఉంది కాబట్టి సో -లోనే పెట్టేసుకుందాం, -100. సో సింపుల్గా డన్ ఇచ్చేద్దాం. డన్ ఇచ్చేసాక నెక్స్ట్ ఆప్షన్లో అయితే మూవ్ అయిపోదాం. సో నెక్స్ట్ ఆప్షన్లో మూవ్ అయ్యాక మనకి రైట్ సైడ్లో నెక్స్ట్ షార్పింగ్ అని ఉంది కదా, షార్పింగ్ అయితే కొంచెం పెంచుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాయిస్ రిడక్షన్ అయితే ఒక 12% అయితే పెట్టుకుందాం. అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ కూడా మనకి ఒక 20 or 15 దగ్గరలో పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్లో మూవ్ అయిపోదాం. ఇక్కడ రిమూవ్ క్రోమాటిక్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకుందాం. అండ్ లెన్స్ ప్రొఫైల్ కరెక్షన్ కూడా ఆన్ చేసుకుందాం. సో ఫోటో అనేది రెడీ అయిపోయింది మనకి. సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ చేసేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఫ్రెండ్స్, నా దగ్గర నుంచి మీకు ఏమైనా ఎడిట్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్ లింక్, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో జాయిన్ అయ్యాక మీరు అడ్మిన్ నెంబర్కి మెసేజ్ చేసుకొని ఎడిట్ కోసం అయితే మీరు అడగవచ్చు. అలాగే ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మీరు అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీరు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు.